నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ డిబేట్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తెలుగు పరిశ్రమకి ఎంతో విశేషమైన పేరుంది. టాలీవుడ్ అంటే వెరీ వెరీ స్పెషల్. ఎందుకు ఇంత స్పెషల్ అంటే డ్యాన్స్ కోసం ఎంతో ఫేమస్. తెలుగు డ్యాన్సులు మన టాలీవుడ్ డ్యాన్సులు అంటే దేశమంతా పడిచేస్తారు. టాలీవుడ్ డ్యాన్స్ ఎంతో విశిష్టమైనది, విభిన్నమైనది. ప్రపంచంలోనే మన డ్యాన్స్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మన RRRలో ఆ పాట మనకి ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు కదా. ఇలా వరల్డ్లో ఇంత ఫేమస్ అయిన మన డ్యాన్స్ ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. డ్యాన్స్ వార్ నడుస్తుంది. ఇంతకీ ఈ డ్యాన్స్ వార్కి కారణం ఏంటి? దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి? అసలు ఉన్న డ్యాన్స్ అసోసియేషన్లో ఉన్న వివాదాలు ఏంటి? ఆ వివాదాల వెనక ఎవరున్నారు? ఈ వివాదం సద్దుమణగాలంటే ఏం జరగాలి? అసలు ఇంతకీ ఈ సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనకి తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి మనకి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. అలాగే ట్రెజరర్ చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు నమస్కారం. అలాగే ఈసీ మెంబర్ శృతి గారు కూడా ఉన్నారు. శృతి గారు నమస్కారం. చర్చలోకి మనం వెళ్ళే ముందు ఈ డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత గారు మా ప్రతినిధి వెంకట్తో ఏమన్నారో ఒకసారి విందాం. విన్నాక మీ రియాక్షన్లోకి. డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడమే కాకుండా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ విషయం కావచ్చు, ఇటు ఫెడరేషన్ అంశాలు కావచ్చు, ఇటు ఛాంబర్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నిటిని గురించి మాట్లాడేందుకు మనతో పాటు డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, గుడ్ ఈవినింగ్. మొట్టమొదటిగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రాజీనామా చేసినటువంటి వాళ్ళ ప్లేస్లో బై ఎలక్షన్కి వెళ్తున్నారు, ఓకే, దీనికి వస్తున్నటువంటి నాన్ కోఆపరేషన్ ఏంటి? దానికి నాన్ కోఆపరేషన్ ఏముంది అంటే ఫెడరేషన్కి మీరు వెళ్ళారు. ఫెడరేషన్కి వెళ్ళినప్పుడు ఫెడరేషన్లో మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఏం జరుగుతుంది అసలు ఓవరాల్గా? సార్, అక్కడ మీటింగ్లో వాళ్ళు ఏమన్నారంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు, ఇది డాన్సర్స్ డబ్బులే కదా, అది క్రైమ్ కాదు, అది అసోసియేషన్లో తిన్న డబ్బులు మాత్రమే క్రైమ్. అంటే డాన్సర్స్ డబ్బులు ఇలా శ్రమ దోపిడీ జరుగుతుంది అంటే కూడా అది తప్పు కాదు అని అంటే ఎలా సార్? ఇప్పుడు డాన్సర్స్ ఎండలో వానలో కష్టపడి వాళ్ళు డ్యాన్స్ చేసి డబ్బులు సంపాదించుకొని మా అసోసియేషన్కి ఒక 100 రూపాయల రూపంలో డొనేషన్ ఇస్తారు. ఆ 100 రూపాయలతోనే, అంటే ప్రతి ఒక్క డాన్సర్ ఇచ్చే 100 రూపాయలతోనే ఈ అసోసియేషన్ నడుస్తుంది. బుక్స్ కానీ, వాళ్ళ శాలరీస్ కానీ, టీ కానీ, కాఫీ కానీ అంతా డాన్సర్స్ డబ్బులతోనే జరుగుతుంది. ఆ డబ్బులు అది కమిషన్ రూపంలో తింటున్నారు అని చెప్తుంటే అది తప్పు కాదు. అసోసియేషన్లో డిపాజిట్ చేసిన డబ్బులు మాత్రమే తప్పు జరిగితేనే తప్పు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు కాదు తప్పు కాదు తినడం, డాన్సర్స్ డబ్బులు తినడం తప్పు కాదు. ఎలా సార్ ఇది? అంటే ఇది ఓన్లీ డాన్సర్స్కి సంబంధించిన కార్మికుడు గురించే కాదు సార్. ఇది 24 క్రాఫ్ట్స్లో మిగతా 23 క్రాఫ్ట్స్లో కూడా సంబంధించిన కార్మికుల డబ్బులు కూడా పోతున్నాయి సార్. చాలామంది యూనియన్స్లో ఇది జరుగుతుంది. బట్ మేము బయటకు వచ్చినట్టు కొంతమంది రాలేకపోతున్నారు భయపడి. మేము ఆ భయం లేకుండా మేము బయటకు వచ్చాం. సో ఇప్పుడు నాన్ కోఆపరేషన్ అని చెప్పి బెదిరిస్తున్నారు. లాస్ట్ కంక్లూజన్, ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నుకోబడుతున్నారు, సరే ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీ కార్యవర్గ సభ్యానికి కోఆపరేషన్ ఉండదేమో అనే ఒక ఊహాగానాలు అక్కడ వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకోబోతున్నారు? ఆ ఛాలెంజ్ని ఎట్లా మీరు? మాకు ఇప్పుడు సహాయం అంటే ఏం కావాలి సార్? ఇప్పుడు మా అసోసియేషన్ ఇప్పుడు రన్ అవుతుంది. మాకు ఇప్పుడు ఫెడరేషన్ నుంచి ఏం కావాలి సార్? మాకు పేమెంట్లు ఇప్పించడానికి ఫెడరేషన్ కావాలి సార్. మాకు టైంకి పేమెంట్లు ఇప్పిస్తే చాలు. ఇప్పటికీ కూడా నేను ఫెడరేషన్ వారిని ఒకటే అడుగుతున్నా, మాకు డైలీ వేతనాలు ఇప్పిస్తాము అని చెప్పి నాకు పేపర్ మీద రాసి ఇవ్వండి. ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే నేను అది వింటా. ఇప్పటికిప్పుడు నేను మీ మాట వింటాను. మా డాన్సర్స్కి డైలీ వేతనాలు ఇప్పిస్తామని చెప్పి అఫీషియల్గా ఒకటి ఇప్పించండి. ఆల్రెడీ రూల్ ఉంది, వాళ్ళే తీసుకోరు. మీకు డైలీ వేతనాలు ఇవ్వకపోతే మీరు పక్కకు వచ్చేయండి కాదు. డైలీ వేతనాలు ఇప్పించగలరా? అఫీషియల్గా ఇవ్వమని చెప్పండి. లేదు డైలీ వేతనాలు కుదరదు, మీరు బిల్లులు చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలని అంటే కనుక వీక్లీ వన్స్ పెట్టండి. ఆల్రెడీ అనుకున్నదే శనివారం ఇవ్వాలి అని అనుకున్నా. అదేనా అఫీషియల్గా ఇప్పించండి ఫెడరేషన్ వారు. మీరు ఏం చెప్తే నేను అది వింటాను. మా సభ్యులు కూడా మేము నచ్చ చెప్తాం. రాజీనామాలు చేసిన వారికి మాత్రమే కాదు, మేము అసలు టోటల్ బాడీకి పెడదామన్నా ఓకే, లేదు వాళ్ళని క్షమించి వదిలేమన్నా ఓకే. ప్రతి శనివారం మాకు పేమెంట్లు ఇప్పిస్తామని చెప్పండి.
ఫెడరేషన్ ఏం చెప్తే మేము అది వింటాం. మరి కొంతమంది డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించినట్టు సభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఏంటండి, అంటే అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్నా కూడా మీ జనరల్ బాడీ మీటింగ్ అంశాలను ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎందుకు ఫెడరేషన్ వాటిని ఒప్పుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? ఫెడరేషన్ ఒప్పుకోవట్లేదని కాదండి, ఫెడరేషన్ ఒప్పుకుంటుంది. కాకపోతే మా సమక్షంలో జనరల్ బాడీ, అంటే ఫెడరేషన్ సమక్షంలో జనరల్ బాడీ పెట్టండి అనేది వాళ్ళ వాదన. చూశారు కదండి శ్రీనివాస్ గారు, సమస్య ఏంటో మేడం సుమలత గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు ప్రొడ్యూసర్స్ డబ్బులు వృధా చేస్తున్నారు, ఆ వృధా చేసినా పర్వాలేదు అలా అని ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు అన్నారు. అసలు అది చాలా రాంగ్ అండి. వాళ్ళు ప్రొడ్యూసర్ డబ్బులు ₹1 తిన్నా కూడా ఎవరిని వదిలిపెట్టకూడదు అనేదే ఫెడరేషన్ వాళ్ళు కూడా చెప్పిన మాట ఆ రోజు. దాన్ని మేడం గారు ఇంకా దాన్ని ఏదో వక్రీకరించి చెప్తున్నారు. ఇదంతా చాలా రాంగ్ అండి. అసలు ప్రొడ్యూసర్ డబ్బులు మనకు అన్నం పెట్టేదే వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఎక్కువ రాయాల్సిన పని ఏంటి? మనకి మన వేతనం ఆల్రెడీ నిర్ణయించిన ప్రకారం, ఫెడరేషను ఛాంబరు నిర్ణయించిన ప్రకారం ఒక పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ ప్రకారమే మనం తీసుకుంటాం. ఆ బిల్లు రాస్తాం, ఎంతమంది వెళ్తే అంతమందికి రాస్తాం. దానికి సంబంధించిన మేనేజర్ చూస్తారు, దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈపీ అని ఆయన సైన్ చేస్తారు. వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తుంది. ప్రొడ్యూసర్ గారు ఆ బిల్లు చూసిన తర్వాతే సైన్ చేస్తారు. అంటే ఏ రోజుకి ఆ రోజు ఆయన అన్ని బిల్లులు చెక్ చేసుకుంటే కానీ పేమెంట్ చేయలేరు. అలా ఇక్కడ డబ్బులు ఎక్కడ వృధాగా పోతున్నాయి? శ్రీనివాస్ గారు, అసలు రాజీనామాలు, ఈ సస్పెన్షన్లు, అసలు ఈ వివాదం ఏంటి, ఎందుకు వచ్చింది? రాజీనామాలు వివాదం ఏంటంటే, మాకు డిసెంబర్లో ఎలక్షన్ అయిన తర్వాత ఒక జనవరి ఫిబ్రవరి నుంచి కంటిన్యూగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన కమిటీ మీటింగ్లు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కాడి నుంచి ఏదో ఒక ప్రతి కమిటీ మీటింగ్లోనూ ఇక నా మాటే నగ్గాలి, నేను చెప్పిందే వినాలి. ఇక ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇంతమంది ఒక 17 మంది ఉన్న కమిటీ మెంబర్స్లో ఆల్మోస్ట్ మ్యాక్సిమం మెజారిటీ 10 మంది ఉంటేనే మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం. దానిలో కూడా మెజారిటీ వచ్చిన సభ్యులు కూడా తీసుకున్న నిర్ణయాలను కాదని నేను ఫైనల్గా నేను చెప్పిందే వేదం అన్నట్టుగా మినిట్స్లో రాస్తారు. అది ఎంతవరకు కరెక్టు? ఇలాగూ దాదాపు 3 నెలల నుంచి ఇలా జరుగుతూనే ఉంది. ప్రతిదానికి ఇంకా ఆవిడ మీరు నా కింద నేను ఏం చెప్తే అది చేయాలి అన్నట్టుగా ఆవిడ బిహేవ్ చేయబట్టే మేము అందరం కూడా ఫస్ట్ అందరూ అని కాదు, నేను ఫస్ట్ అనుకున్నాను ఇక నేను ఈమెతో మనం ఎక్కువ ట్రావెల్ చేయలేం, మళ్ళీ 2 సంవత్సరాల వరకు అంటే ట్రావెల్ చేయలేను అనుకున్నా. బట్ నేను వెళ్ళాను, నాతో పాటు వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు కూడా కొన్ని అన్ని పాయింట్లో కూడా సేమ్ నేను ఎలాగో హర్ట్ అయ్యానో వాళ్ళు కూడా అందరూ అలాగే హర్ట్ అయ్యారు. దాని మీద వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది. అంటే మాట వినటం లేదనేది సమస్య, డాన్సర్ల సమస్యలు పరిష్కరించడం. డాన్సర్ సమస్య కూడా అండి. డాన్సర్ సమస్య అంటే అసలు మెయిన్ మేము డాన్సర్స్ని ఎక్కువ బాంబే నుంచి ఎందుకు తీసుకొస్తారు? ఒక పెద్ద సాంగ్ జరుగుతుంది, ఆ పెద్ద సాంగ్ జరిగేటప్పుడు డాన్సర్స్ని 100 మంది డాన్సర్లు బాంబే వాళ్ళని తీసుకొస్తున్నారు. అది కూడా వాళ్ళ హస్బెండ్ అయినటువంటి జానీ మాస్టర్. ఆ విషయాన్ని కమిటీలో ఉన్న ఒక సెక్రటరీగా నాకు తెలియదు, ట్రెజరర్కి తెలియదు, ఎవరు కమిటీ మెంబర్స్ ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండా 100 మందిని తీసుకొచ్చేసి షూటింగ్ చేస్తున్నారు. ఆ రోజు మా సీనియర్ మెంబర్లు అయినటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ రాసిచ్చారు. కంప్లైంట్ రాసిస్తే దేని గురించి అడుగుతుంటే నాకు మాస్టర్ గారు ఇది కంప్లైంట్ రాసిచ్చారండి. సీనియర్ మెంబర్స్ అయినటువంటి వీళ్ళందరూ కూడా శ్రీనివాస్ గౌడు, బి శ్రీను, చంద్రశేఖరు, జి సతీషు వీళ్ళందరూ కూడా లెటర్ రూపంలో ఇస్తే నాకు మాస్టర్ గారు 200 మంది కావాలని అడిగారు. ఆ 200 మందిలో యంగ్ బాయ్స్ కావాలని అడిగితే నేను 197 మంది లిస్ట్ ఇచ్చాను. ఆ 197 మంది లిస్టులో కూడా 100 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే డాన్సర్స్ ఇంత పెద్ద సంస్థలో కూడా 200 మంది డాన్సర్లు లేరా? ఇది చాలా అవమానకరం అండి. ఆ 200 మందిలో 100 మందిని తీసుకుని 197లో 100 మందిని తీసుకుని మిగతా 100 మందిని బాంబే వాళ్ళని తెచ్చుకున్నారు. సరే తెచ్చుకున్నారు, ఒక మాట కంపెనీ వాళ్ళు అడిగారనో లేదంటే డైరెక్టర్ అడిగారనో వేరే కారణాల చేత అడిగి ఉండొచ్చు. అది కంపెనీలో ఒకసారి డిస్కస్ చేసి ఇలా అడుగుతున్నారు ఏం చేద్దాం అని అడిగితే బాగుండేది. నా భర్తే కదా, నేను మీకు చెప్పాల్సిన పని ఏంటి అలా అని ఇంతవరకు అసలు ఆ సాంగ్ జరిగేంతవరకు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేంతవరకు కూడా మాకు ఏ విషయం తెలీదు, చెప్పలా.
వాళ్ళు కూడా వచ్చి మాకు అడిగేటప్పుడు మాకు తెలియదు అన్నాము. తెలీదు అనగానే మీరు సెక్రటరీగా మీకే తెలియపోతే ఎలాగూ, మరి మీరందరూ ఏం చేస్తున్నారు అంటే, మేము ప్రెసిడెంట్గా ఆవిడ పర్మిషన్ తీసుకున్నారని చెప్తున్నారు కదా, జానీ మాస్టర్ ఆవిడ పర్మిషన్ తీసుకున్నారంటే ఆవిడ పర్మిషన్ ఇచ్చారని డైరెక్ట్గా చెప్తున్నారు. ఇంక దాని గురించి మేము ఏం చేయగలం? ఇలాంటి కారణాల చేత, అలాగే ఇన్సూరెన్స్ కూడా దాదాపు జానీ మాస్టర్ ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న ఫస్ట్ టైం గెలిచినప్పుడు కూడా అప్పటి నుంచి ఇన్సూరెన్స్ చేపిస్తా అని అంటూనే ఉన్నారు. కానీ ఏ రోజు ఇంతవరకు మళ్ళీ అది అయిపోయి కూడా ఆ బాడీ 2 years అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు 6 నెలలు అయింది. ఈ 6 నెలల నుంచి కూడా మళ్ళీ ఇన్సూరెన్స్ రామ్ చరణ్ గారు ఒక 40 లక్షలు అకౌంట్లో వేసి ఫిబ్రవరిలో వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్సూరెన్స్ మ్యాటరు రోజుకి ఏదో ఒకటి దాటేయడం, సభ్యులకి ఇలా న్యాయం జరగట్లేదన్న ఉద్దేశంతోనే మేము మీ వల్ల ఏమీ కాదు, ఏమీ చేయలేదు అన్న ఉద్దేశంతోనే మేము రాజీనామాలకు వెళ్ళడం జరిగింది. శృతి గారు, మీరు చెప్పండి, రాజీనామాల వరకు వెళ్ళటం, ఆ తర్వాత జరుగుతున్న తదనంతర పరిణామాలు, మీ వెర్షన్ ఏంటి? రాజీనామా వరకు వెళ్ళడం ఇప్పుడు అదొక పెద్ద తప్పులాగా భావిస్తున్నారండి. మా వర్షన్ ఏంటంటే, మంచి చేయడానికే మేము అక్కడ దాకా వెళ్ళామే కానీ ఎక్కడ కానీ మా ప్రెసిడెంట్ గారి మీద కానీ మా యూనియన్ మీద కానీ మాకు ఎటువంటి చెడు ఒపీనియన్ లేదు. ఏదో తప్పు దోవలో వెళ్తుంది, దాన్ని పెద్దలకి చెప్పాలి అన్న ఉద్దేశంతోనే వెళ్ళాం. కానీ శ్రీను గారికి సపోర్ట్ చేస్తూ కాదు, కుమారానికి సపోర్ట్ చేస్తూ కాదు, ఎవరికి సపోర్ట్ చేస్తూ కాదు. మిస్టేక్ ఎక్కడ అయిపోయిందంటే అందరం ఒకసారి వెళ్ళడం మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు ఆ మిస్టేక్ని పట్టుకొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు, కమిటీ వాళ్ళు సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు అని చెప్పి చాలా బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే, మా సుమలత మేడం గారు మా కమిటీ మీటింగ్స్లో మేము ఒకటి అనుకుంటున్నాం. మా కమిటీ మీటింగ్స్లో మేము ఇలా చేద్దాం అనుకుంటాం. ఏమని, పలానా పర్సన్స్కి మెడికల్ లోన్స్ ఇవ్వాలన్నా కానీ, ఇంకే పర్సన్స్కి షూటింగ్స్ ఇలా అనుకుంటాం. ఇవన్నీ అనుకున్న డెసిషన్స్ మినిట్స్ బుక్లోకి ఎక్కట్లా. మినిట్స్ బుక్లోకి మేడంకి ఇష్టం సారంగా నోట్ అయిపోతున్నాయి. దానికి మేము ఖండించినందుకు మా మీద మేడంకి ఇప్పుడు కక్ష. అండ్ ఇంకోటి ఏంటంటే, మేడంకి చెప్పకుండా మీరు ఫెడరేషన్ దాకా ఎందుకు వెళ్ళారు, నాకు చెప్పకుండా మీరు ఫెడరేషన్ దాకా ఎందుకు వెళ్ళారు అనే కక్ష. ఇప్పుడు కొంతమంది సభ్యులు ఏమంటున్నారంటే, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ దాకా వెళ్ళారు అంటే, అసలు మా రాజీనామాలు చెప్పడానికి ఒక జీబీ పెట్టారండి. ఆ జీబీలు ఎందుకు మీరు అనలేదు? ఓన్లీ రాజీనామా చేశామని మమ్మల్ని సస్పెండ్ చేశారు, కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అప్పుడు ఎందుకు అనలేదు మీరు? ఇప్పుడు ప్రతి మీడియాలో అంటున్నారు వాళ్ళకి సపోర్ట్ చేశారు అని. మరి అప్పుడు ఎందుకు అనలేదు? ఎప్పుడైతే మేము రిజైన్ చేసేసామో దాన్ని ఇమ్మీడియట్గా జీబీ పెట్టుకొని చెప్పుకున్నారు. మరి అప్పుడు ఎందుకు అనలేదు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని? ఇప్పుడు మేము ఇలా సపరేట్ అయిపోయేసరికి ఇంకా వాళ్ళని మమ్మల్ని కలిపేసేసి ఇలాగ మీరు అన్యాయానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళదైనా సరే ప్రాపర్ ప్రూఫ్ చూపించలేదండి. వాళ్ళు ప్రాపర్ ప్రూఫ్ చూపించి వాళ్ళకి ఇచ్చి సస్పెండ్ చేస్తుంటే మేము దానికి యాక్సెప్ట్ చేసేవాళ్ళం. మేడం మేమేమన్నాం, సస్పెండ్ చేసే ముందు జీబీకి వెళ్దామండి, మాట్లాడదాం, జీబీలో సభ్యుల ఒపీనియన్ తీసుకొని వెళ్దాం అన్నాం. కానీ మేడం ఏం చేసేసారు, మమ్మల్ని ఫోర్స్గా సైన్ చేయించి సస్పెండ్ చేసేసారు. అది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయాలన్నీ ఆమె కట్టుబడి ఉండకుండా ఆమె ఏకపక్ష నిర్ణయాలు ఇలాంటి చాలా తీసుకుంటుందని చెప్పి, ఇట్లా అయితే ఎవరికి చెప్పాలి? మేము ఎవరికి చెప్పుకునే ఛాన్స్ లేదేమో అనుకుని మేము ఫెడరేషన్కి వెళ్ళాం. ఇప్పుడు కొంతమంది సభ్యులు అంటారు మాకు చెప్పొచ్చు కదా అని. సో అప్పుడు మేము ఒక మాట, మీరు ఇంటర్నల్ గా ఈ సమస్య మీద డిస్కస్ చేశారా ఎప్పుడైనా? ఇది ప్రాబ్లం అని మేడం దృష్టికి ఎప్పుడైనా తీసుకెళ్ళాక మీరు ఫెడరేషన్కి వెళ్ళి ఉండాల్సిందేమో. ఆర్గ్యూ చేసాం, ఇలా చేస్తే కరెక్ట్ కాదు కదా, మరి ఇలా అని ఆర్గ్యూ చేస్తే, లేదు ఇలా ఇదే కరెక్ట్, ఇదే చేద్దాము, ఇది నా ఫైనల్ డెసిషన్ అని చెప్పి ఆవిడ మా మాటలు కొట్టిపడేస్తారు. అలా ఒక విషయంలో అయితే మేము అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. అలాగా కొన్ని ఇంటర్నల్ డిస్కషన్స్ జరగలేదు. అంటే ఇంటర్నల్ డిస్కషన్ జరిగాయి సార్, జరిగినా కూడా మా మాటకి వాల్యూ లేదు. ఇప్పుడు కొంత సభ్యులు ఏమంటారు, మీ కమిటీకి చాలా పవర్ ఉందమ్మా, మీరు ఏ చెప్తే అదే అవుతుంది అని అంటారు. బట్ ఎక్కడ అది జరగట్లేదనే కదా మేము ఫెడరేషన్ దాకా వెళ్ళింది. మీరు ఎవరిని అడిగి కొంతమంది సభ్యులకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు. అలాగా మీకు మీ సైడ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మట్టికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఎవరిని అడిగి, ఇప్పుడు ఒక సభ్యుడు గతంలో కొన్ని డబ్బులు తీసేసుకున్నారు, గతంలో స్కామ్ చేశారు, 2 లక్షల దాకా స్కామ్ చేశారు. ఆ గతంలో బాడీలో ఆయన సస్పెండ్ చేసేసారు. మరి మీరెందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? మీరు న్యాయం వైపు ఉంటారు కదా. సరే ఆ మనిషి పొట్టగొట్టద్దు, పని పోవద్దు అని చెప్పి కంటిన్యూగా పని చేయించుకుంటూ దాంట్లో కొంత పర్సంటేజ్ కట్ చేయించాలి అంటే, మనిషి పని
పోవద్దు, తీయొద్దు, వాళ్ళు ఏదో చేశారు మనం అలా చెయ్యొద్దు అని చెప్పి గతంలో ఉన్న తవ్వి తీసుకొచ్చి ఆయనకి మీరు పనిచ్చారు. ఓకే, గుడ్ థింగ్. మరి ప్రస్తుతం ఉన్న బాడీలో ఒక పర్సన్ స్కామ్ చేస్తే అతన్ని సస్పెండ్ చేసి పని ఇవ్వకుండా చేస్తున్నారు. మా కమిటీ వాళ్ళు మేము ఒక సాంగ్ యాక్చువల్ జరిగిందండి, ఒక సాంగ్ పెద్ద సాంగ్ లో నాన్ మెంబర్స్ కూడా వెళ్ళారు, సీనియర్స్ ఉన్నారు, నాన్ మెంబర్స్ కూడా ఉన్నారు. అరే నాన్ మెంబర్స్ అంటే బయట వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు కదా, మన సస్పెండ్ అయిన అతను ఒక్క సాంగ్ పర్మిషన్ ఇద్దామని చెప్పి మా కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు 17 మందిలో ప్రతి ఒక్కరు 16 మంది ఆయనని ఒక్క సాంగ్ వాటికి పర్మిషన్ ఇవ్వండి. మీరు ఎందుకు ఇవ్వలేదు? మీరే అన్నారు కదా ఒకప్పుడు మనిషి పొట్ట కొట్టద్దు, పని మనం ఆపద్దు అని మీరే యాదవ్ గారికి ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ మనిషి పొట్ట కొడుతున్నారు? అంటే మీకు వాళ్ళు కంఫర్ట్ ఉంటే నచ్చితే ఒక రూలు, ఇంకొకరికి మాట్లాడితే ఒక రూలు. మీరే రూల్స్ మార్చేసి ఇప్పుడు నేను న్యాయం వైపే మాట్లాడుతున్నా అంటే అది ఎంతవరకు కరెక్ట్? చిరంజీవి గారు మనతో ఉన్నారు. చిరంజీవి గారు ట్రెజరర్గా పనిచేస్తున్నారు. మీరు చాలా కీలకమైన పోస్ట్ ట్రెజరర్. మరి ఆ పోస్టుకి రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్న వివాదం ఏంటి? డబ్బులు ఏమైనా అవకతవకలు జరిగినాయా? అట్లా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ట్రెజరర్గా మీరు అంత కీలకమైన బాధ్యతని ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అయితే మేము డిసెంబర్లో ఎప్పుడైతే మేము ఎన్నికయ్యామో, ఎన్నికైన తర్వాత ఆ ఎన్నికైన దగ్గర నుంచి మేము కమిటీ మీటింగ్లు పెడుతూ వస్తున్నామండి. పెడుతూ వచ్చినప్పుడు సుమలత మాస్టర్ గారు చేసిన బిగ్గెస్ట్ క్రైమ్ ఏంటంటే మినిట్స్ ట్యాంపరింగ్. మినిట్స్లో మేము ఏదైతే ఒక కమిటీ మీటింగ్లో ఏదైతే మాట్లాడుకుంటామో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మినిట్స్లో రాయాలన్నమాట. ఇప్పుడు ఈరోజు నిర్ణయాలు తీసుకున్నాము, దీన్ని కమిటీలో రాసి అందరూ సంతకాలు పెడతాం. అది ట్యాంపరింగ్ చేశారు మేడం. ఏదైతే మేము ట్యాంపరింగ్ మీన్స్ అదే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మేము మాట్లాడుతున్నామో అది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మ్యాటర్ ఉండదు. దానికి ఆవిడికి అనుగుణంగా రాసుకుంటారు అవి. సో ఇలా ఎందుకు అసలు యాక్చువల్గా అసోసియేషన్లో అడ్మినిస్ట్రేషన్ టోటల్గా చూసుకోవాల్సింది జనరల్ సెక్రటరీ. ఉత్తరాలు రాయడం కానీ ఉత్తరాలు తీసుకోవడం కానీ అడ్మినిస్ట్రేషన్ టోటల్కి హెడ్ జనరల్ సెక్రటరీ మాత్రం. సో ఫైనాన్షియల్ ఇష్యూ ఏమైనా ఉంటే నేను. సో ఇది ఏదన్నా సరే ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో తీసుకునే వాళ్ళం, అది మాట్లాడుకునే వాళ్ళం. ఇది ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో అది అలా కాకుండా సరే ఆవిడ ఫస్ట్ టైం లేడీ గెలిచారు, సరే ఆవిడ ఎలా అంటే అలా ఆవిడ అనే మాటలకే మేము అగ్రి అవుతూ వచ్చాం. సో అట్లా వస్తున్నప్పుడు మేము కమిటీలో ఏదైతే మేము మాట్లాడుకుంటామో ఎగ్జాక్ట్గా అది యాజ్ ఇట్ ఈజ్గా మినిస్ట్లో ఉండదు, ఆవిడకి ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం. ఇంకోటి ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ యాజ్ ఎ క్యాషియర్గా నేను మాట్లాడుకునేది రికార్డ్ అవ్వటం కానీ అలాంటివి ఇప్పుడు మీ మధ్య కాలం మేము పెట్టాము. అంటే కమిటీ మీటింగ్ అంత ఉండదు సార్. కమిటీ సభ్యులు అంటే కొంతమంది షూట్లో ఉన్న వాళ్ళు రారు. ఒక 17 మంది కూర్చొని ఒక అసోసియేషన్కి సంబంధించిన ఒక చర్చ మాత్రమే అది. దానికోసమని ఇప్పుడు వీడియోగ్రాఫర్ ఇవన్నీ మళ్ళీ అదనం ఖర్చే కదా సార్. సో దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు జీబీ అని అంటారా, జీబీలో ఎవరేం మాట్లాడుతున్నారో దానికి మొత్తం వీడియో మేకింగ్ అదంతా ఉంటుంది, అది వేరే టాపిక్. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడైతే కమిటీలో ఏదైతే మేము మాట్లాడుకుంటామో అది అసోసియేషన్ బాగుపడడానికి కావచ్చు, మెంబర్లకు ఏదైనా మంచి చేయాలని కానీ, మెంబర్లు ఎవరన్నా దారి తప్పి మా రూల్స్ తప్పిపోతున్నప్పుడు వాళ్ళకు ఫైన్ వేయడమో సస్పెండ్ చేయడమో ఏదో ఒక కార్యక్రమం అయితే అక్కడ మీ అసోసియేషన్ డెవలప్ కోసమే మాట్లాడతాం అక్కడ. సో ఇక్కడ ఈ టాపిక్లు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు మా ప్రెసిడెంట్కి ఎవరైతే ఓట్లు వేసి వెనుక ఉండి గెలిపించారో వాళ్ళకు మాత్రము ఒకలాగా, వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకు కంప్లీట్ ఆపోజిట్ లాగా ఈ విధంగా అసోసియేషన్ ముందుకు పోతున్నప్పుడు మేము దాన్ని ప్రశ్నించడం జరిగింది. మేడం అది కాదు, మనం ఎవరైనా సరే మన తానా అని కాదు, ఎవరైనా తప్పు చేస్తే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కదా సార్, ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయలేదు కదా. సో ఈ విషయంలో మేము క్వశ్చనింగ్ చేయడం అనేది ఎప్పుడైతే ఉందో అది ఆవిడకి నచ్చలేదు. సపోజ్ ఒక సభ్యుడికి మెడికల్ లోన్ ఇవ్వాలనుకోండి సార్, మెడికల్ లోన్ ఇవ్వాలంటే ఆయనకి కంపల్సరీ ఏదైనా డిసీజ్ ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉందా, అది ఎంక్వైరీ చేసి కదా ఇవ్వాలి సార్. అది లేకుండా ఆవిడికి సంబంధించిన వాళ్ళు, ఆవిడికి ఓటేసి గెలిపించిన వాళ్ళకైతే గుడ్డిగా ఇచ్చేయాలి మేమిద్దరం కూడా. అలా అని చెప్పి ఇప్పటి వరకు మీకు గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము ఇచ్చిన మెడికల్ లోన్లో మా రిక్వైర్మెంట్ ఎవరికి లేదు. ఆవిడ రిక్వైర్మెంట్నే మేము ఆపోదించామా తప్ప మేము ఎప్పుడు కూడా మా పర్సన్కి ఇవ్వాలి, మీ పర్సన్కి ఇవ్వాలి అట్లా ఎప్పుడు లేదు. ఇవ్వాలి. అక్కడ వర్గాలు లాగా ఉన్నాయా? అంతే సార్. అంటే వర్గాలు అంటే ఓటేసిన వారు అలా మనకు కనిపించరుగా, ఓటేసేవాళ్ళు తెలుస్తుందా గ్రూపుగా? అట్లా కాదు సార్. అంటే ఇప్పుడు వీళ్ళకి సపోర్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనకేసుకొస్తా ఉంటుంది. ఎవరైతే ఎదురుగా వీళ్ళకి ఆపోజిట్గా ఎవరైతే వీళ్ళకి అసలు ఆపోజిట్గా నిలబడదు సార్. న్యాయాన్ని న్యాయం అని చెప్పొద్దు,
వాళ్ళు ఏది చెప్తే గుడ్డిగా వినుకుంటూ పోవాలంటే నా వల్ల కాలేదు సార్. సో ఇంకొక విషయం ఏంటంటే మేము 17 మంది ఉంటాం సార్, ఒక కార్యవర్గంలో 17 మందిలో 10 మంది రిజైన్ చేశారు అంటే అసలు నైతికంగా అది కోల్పోయింది కదా సార్, ఆ సంస్థనే కోల్పోయినట్టు కదా, డిజాల్వ్ అయిపోయినట్టే కదా. అసలు మీరు అసలు జీబీ కాంటాక్ట్ చేయడానికి కూడా మీకు అర్హత ఉండదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది అంటే కమిటీ అంతా ఉన్నప్పుడే యు ఆర్ ద పవర్ఫుల్. ఇప్పుడు కమిటీయే 10 మంది పోయిన తర్వాత అసలు మీరు జీబీ కాల్ ఫర్ చేయడానికి లేదు. మీరు ఒక వ్యక్తిని ఆఫీస్ బేరర్ని అసలు సస్పెండ్ చేసే రైట్ ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఫెడరేషన్ అదే చెప్తుంది. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, సరే ఇప్పుడు నా మీద కానీ ఇప్పుడు సీనన్న మీద కానీ ఒక అభియోగం వేస్తున్నారు కదా, అభియోగం వేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఒక ఫండమెంటల్ రూల్ ఉంటుంది సార్. ఇప్పుడు ఒక 30 రోజులు ఒక కమిటీ వేయాలి. కమిటీ కోసం ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ఒక కమిటీ వేసి నేనేం తప్పు చేశాను, ఇతను తప్పు చేశాడు అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించి దానికి సంబంధించిన ఏమన్నా ప్రూఫ్స్ ఏమన్నా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఉట్టిగానే మీరు తప్పు చేశారు అనడానికి రైట్ ఎట్లుంటుంది, ఉండదు కదా సార్. దానికి సంబంధించిన ప్రూఫ్లు పెట్టాలి. ప్రూఫ్లు పెట్టి మీరు ఈ తప్పు చేశారు, దీనికి సంబంధించి నేను యాజ్ ఏ రూల్ ఫాలో అవుతూ ఒక కమిటీ వేశాను. ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆఫీస్ బేరర్ అన్నప్పుడు నా మీద మీకు కక్ష ఉందనుకోండి, మీరు ఏమైనా మాట్లాడతారు. మీ మీద నాకు కక్ష ఉందని నేను ఏదైనా మాట్లాడతాను. అందుకోసమనే మన ఇద్దరికి సంబంధించిన ఒక కమిటీ వేస్తారు. ఒక కమిటీలో ఒక క్లియర్గా అంటే వాళ్ళు మీ తరపున నా తరపున చెప్పరు, యాజ్ ఈజ్ గా జెన్యున్ గా ఫ్రాడ్ జరిగిందా జరగలేదా, ఉందా లేదా అని చెబుతారని ఒక కమిటీ వేస్తారు అసలు యాక్చువల్గా. ఇప్పుడు అలాంటిది అసలు ఇక్కడ జరగలేదే. నువ్వు డైరెక్ట్ గా దొంగ అని క్లాత్ కాల్ చేసి మీద వేసేస్తే అది ఎట్లా అవుతుంది? అది నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ ఫస్ట్ టైం క్యాషియర్ గా పోటీ చేశా. ఈ గతంలో నా మీద చిన్న ఎలిగేషన్ కూడా లేదు మా యూనియన్ లో. ఓకేనా సార్? నేనేమంటున్నా అంటే అందరూ కూడా మంచి చేయడానికే వస్తారు ఇక్కడికి, చెడు చేయాలని ఎవడు రాడు. మీరు ఒక్కరే ఇప్పుడు ఆవిడ ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటుందంటే ఆవిడ ఒక్కతే మన ఝాన్సీ లాగా లక్ష్మీబాయి లాగా మనకేదో స్వాతంత్రం తీసుకొచ్చిన అట్లలాగా పోర్ట్రేట్ చేసుకుంటూ పోతే కాదు కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీరు వెళ్ళి ఏదైనా చేయొచ్చు, ఎలిగేషన్ వేస్తే దానికి సంబంధించిన ప్రూఫ్లు పెట్టాలా, ఒక కమిటీ వేయాలి, దానికి సంబంధించిన ఫండమెంటల్ ఒక రూల్ ఉంటుంది. అవేమి పాటించకుండా నీ ఇష్టం వచ్చేసినట్టు అసలు రాజీనామాలు అంటే రాజీనామాలు చేయడానికి వచ్చిందంటే నీ పరువు పోయినట్టు కదా. ఇప్పుడు నువ్వు ఆవిడ ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆవిడ చెప్పింది వినాలి, ఆవిడ చెప్పిందే చేయాలి అని అంటే మా వల్ల కాదు సార్, 100% అవ్వదు. ఎందుకంటే ఇది అట్లా ఆవిడ చెప్పినట్టే నడవాలి అని అంటే అదేదైనా వాళ్ళ ఇంట్లో నడుస్తుంది, కానీ ఇక్కడ ఇది అసోసియేషన్ కాదు సార్. అసోసియేషన్లో నీ ఇష్టం వచ్చినట్టు నడవదు. అంతేగాని ఇప్పుడు ఇక్కడ ఎవరైతే గెలిచామో మాతోనే పనిచేయాలా, ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో పనిచేస్తారంటే అది కరెక్ట్ కాదు కదా సార్. సార్ నేనేమంటానైతే ఎవరైతే గెలిచారో వాళ్ళతో మీరు పనిచేయాలా. సో మీరు పదే చెప్పాం, మేము మాకు అసలు ఫస్ట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మాకు 3 నెలలకు ఒకసారి జీబీ పెట్టాలి సార్. జీబీ ఎందుకు పెట్టట్లేదని అడిగాం. ఆ మాట అడగకూడదు. అంటే వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో గెలవడానికి మా యూనియన్ మెంబర్లో ఎవ్వరు కూడా మాకు ఇన్సూరెన్స్ కావాలి జానీ మాస్టర్, మాకు ఇన్సూరెన్స్ చేపియని ఎవ్వరు అడగలేదు సార్. వాళ్ళు గెలవడానికి వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకున్నారు, మేము ఇన్సూరెన్స్ తీసుకొస్తాము అని. పథకాలు అమలు పథకాలు ఉంటాయి కదా సార్ జనరల్, ఆ పథకాలు చెప్తారు. వాళ్ళు చెప్పారు మా డాన్సర్లు ఎవ్వరు కూడా మాకు ఇది చెయ్యండి, మాది ఇది కావాలని ఎవ్వరు అడగలేదు కూడా. సో వాళ్ళకై వాళ్ళు చేశారు కదా, చేసిన తర్వాత జీబీ పెట్టాలి, 3 నెలలకు ఒకసారి జీబీ పెట్టాలి. జీబీ ఎందుకు పెట్టట్లేదు మేడం, జీబీ ఎందుకు కండక్ట్ చేయట్లేదు సభ్యులు అడుగుతున్నారు. మనం కొత్తగా గెలిచాం కదా, అసలు మనం ఈ 3 నెలల్లో ఏం చేసినాం దాని గురించి ఒక జీబీ పెట్టి జనాలకు చెప్దాము అని అంటే లేదు మేము ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తిరుగుతున్నాం, ఆ డబ్బులు రాలేదు. దానికి ఇన్సూరెన్స్ మంచిదే కదా, దానికి మీరు వ్యతిరేకంగా ఎందుకున్నారు? వ్యతిరేకం కాదు సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ అనే టాపిక్ వస్తుంది కదా, అసలు ఈ ఇన్సూరెన్స్ టాపిక్ అసలు ఎట్లా వచ్చింది అనే దాని గురించి నీకు మూలం చెప్తున్నాను. వాళ్ళు గెలవడానికి వాళ్ళ సొంత లాభం కోసం వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకున్న ఒక థియరీ ఇది. సో దానికోసమని మా జీబీ రాపడం ఎంతవరకు కరెక్ట్ సార్? కరెక్ట్ కాదు కదా. కూడా చెప్పొచ్చు మనం ఈ ప్రాసెస్ అంటే అది లేట్ అవుతుంది. ఈ లోపు జనరల్ బాడీ పెట్టేస్తే ఏం చెప్పగలం జనాలకి? అంటే గెలిచేటప్పుడేమో మనం రకరకాల పెట్టుకోవడానికి ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, ఇప్పుడు జీబీ పెట్టేస్తే అందరూ మన మీద తిరగబడతారు అన్న ఉద్దేశంతో జీబీ పెట్టడానికి ఇదొక కారణం, ఇదొక మెయిన్ కారణం సార్.
ఇప్పుడు 3 నెలలకు జరగాల్సింది 6 నెలలకు టోటల్ కార్యవర్గాన్ని తీసి పక్క పెట్టడానికి సీరియల్గా 5 జనరల్ బాడీలు చేసేసారు 5. అంటే మేము ఇవన్నీ క్వశ్చన్ చేయబట్టే కదా ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మేము రాజీనామా చేసామంటే అసలు ఏం జరుగుతుంది అనేది అది చెప్పే సటన్ టైం లేదు సార్ మాకు. యాక్చువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే మేము ఫస్ట్ 1 మంత్ చూసాం సార్, సెకండ్ మంత్ చూసాం, అసోసియేషన్ పక్కదారి వెళ్ళిపోతుంది, వేరే వెళ్ళిపోతుంది. సో ఇది కాదు. సో దీనికి ఎక్కడో చోట మనకు ఫుల్ స్టాప్ ఉండాలి అనే దాని నుంచి మనం చెప్పడం జరిగింది. సో అది ఎప్పుడైతే మనం క్వశ్చనింగ్ అనేది మనం చేయడం స్టార్ట్ చేశామో అప్పటి నుండి సార్ మా మీద వ్యతిరేకత, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ప్రూవ్ చేయడం, ఏదంటే దొంగలని ఒక క్రియేట్ చేయడం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను ఇప్పటికీ చెప్తున్నా, స్టిల్ ఈ రోజు కూడా చెప్తున్నా, సీరియస్గా సుమలత మాస్టర్కే ఛాలెంజ్ చేస్తున్నా. నేను చేసిన కేవలం పట్టుమని 2 నెలలే పనిచేసాం సార్, 2 నెలలే, 2 నెలలు పనిచేసాం మేము. నేను ఫస్ట్ నెలకు సంబంధించిన ఇది ఆడిటింగ్ అయినా లెక్కలు సంబంధించింది సార్. ఇది ఆవిడ సంతకం పెట్టి ధృవీకరించారు జనవరి నెలలో ఇది. దెన్ తర్వాత ఫిబ్రవరి, ఇది ఫిబ్రవరి మంత్ మా 3 సంతకాలు ఉంటాయి సార్. 3వ నెల నుంచి స్టార్ట్ అయింది మ్యాటర్. ఇంకా మాకు గొడవ అనేది స్టార్ట్ అయింది. గొడవ మీన్స్ అంటే ఏంటంటే మేము కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, ఆవిడకి మాకు వేరే ఏం లేదు సార్. కాకపోతే ఏంటంటే అసోసియేషన్ పక్కదారి వెళ్ళిపోతుంది, అసోసియేషన్ అనేది ఒక సరైన మార్గంలో వెళ్ళట్లేదు, ఏకపక్షంగా వెళ్తుంది. వాళ్ళకు ఓట్లేసి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల అసోసియేషన్ రోడ్డు మీద పడుతుందని ఈ రోజు పొజిషన్ వచ్చింది కదా సార్. అది మేము ఆ రోజు ఫీల్ అయ్యాం కాబట్టి రాజీనామాలు చేయాల్సి వచ్చింది, అంతే తప్ప ఇక్కడ ఎవరి స్వలాభం కానీ. ఇప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు నాకెందుకు సార్ నెల నేను ఎందుకు రిజైన్ చేయాలా? మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఏమంటున్నా వాస్తవం లేకపోతే, ఇప్పుడు నేనేమంటున్నా వాస్తవం లేకపోతే 10 మంది ఒక దారి మీద ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పుడు మా అసోసియేషన్లో మీ అందరూ గుట్ల చేసి ఆవిడ ఏదో చేయకుండా ఆపేమనుకోండి, ఫెడరేషన్ ఆపుతుందా? ఫెడరేషన్ ఆపదు కదా. జాయింట్ కమిషనర్ వాళ్ళు ఆపుతారా? అంటే నువ్వు ఒక ప్రాసెస్లో వెళ్ళలేదు, నువ్వు వెళ్ళే దారి ఏది కూడా ప్రాసెస్లో లేదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడో జరగాల్సింది ఎలక్షన్ ఆల్రెడీ దీనికి ముందు బిఫోర్గానే ఈవిడ అనౌన్స్మెంట్ చేసేసింది. ఆ ఎలక్షన్లు ఎవరు ఆపారు? మేము ఆపామా? నువ్వు ఒక ప్రాసెస్ చేయట్లేదు. యాజ్ ఏ ఆఫీస్ బేరర్ని నువ్వు తీయాలన్నా, అతని మీద నువ్వు ఏదైనా అభియోగం చేయాలన్నా దానికంటే ఫండమెంటల్ రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రాసెస్ అనేది మీరు ప్రాసెస్ చేయలేదు, ఇక నుంచి ఆ ప్రాసెస్ చేయండి అని జాయింట్ కమిషనర్ గారు ఆయన ఆఫీస్లో ఒక జాయింట్ మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ జాయింట్ మీటింగ్లో ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు, జాయింట్ కమిషనర్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే ఒకటి మీటింగ్ జరిగింది మాకు 24న. దెన్ అదైపోయిన తర్వాత మళ్ళీ ఫెడరేషన్కి వచ్చిన తర్వాత ఈవిడ ఏంటంటే సార్, ఇప్పుడు అంటే ఏమంటారు, ఇప్పుడు ఆవిడ చెప్పింది జరగాలి సార్. అలా అంటే మాత్రం అసోసియేషన్లో అలా జరగదు, 100% జరగదు. అది నీ ఇంట్లో నీ ఇష్టపరంగా నడుస్తుందేమో కానీ ఇక్కడ అసోసియేషన్లో అలా నడవదు కదా సార్. ఇప్పుడు మీ ఇష్టానికి మీరు ఏదో వాగ్దానాలు చేసేసి మీ స్వార్థాల కోసం జనరల్ బాడీలు పెట్టకుండా చేయడం ఏంటి సార్? అసలు అది కరెక్టేనా? అది నేను క్వశ్చన్ చేశాను సార్, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి 2 నెలలు పనిచేశాము. ఈ 2 నెలలకు సంబంధించి క్లియర్గా ఎవిడెన్స్ ఉంది సార్ నా దగ్గర, క్లియర్గా సంతకాలతో క్లియర్గా ఉంది. ఇక్కడ ఎక్కడ జరిగింది సార్ ఫ్రాడ్? ఎక్కడ జరిగింది చెప్పండి, నాకు అర్థం కాదు. ఫ్రాడ్ జరిగిందని వాళ్ళు నిరూపిస్తే రూపాయికి 10 రూపాయలు కట్టడానికి వి విల్ రెడీ సార్. నేను చెప్తున్నాను కదా. మీరు ఆమెకి ఛాలెంజ్ అంటున్నారు కదా, ఛాలెంజ్ సార్, క్లియర్ గా ఛాలెంజ్. నేనేమంటున్నానంటే అసోసియేషన్ ని మీ స్వార్థాలకు వాడుకోవడం అనేది చాలా తప్పు. అది మీ క్వశ్చనింగ్ చేయడమే. మీరు ఈ రోజున మన అసోసియేషన్ ని రోడ్డు మీద పడేసి మీరు ఇట్లా సొంత లాభాల కోసం ఇలా చేయడం అనేది 100% రాంగ్. ఇది సార్ విషయం. చాలా అద్భుతంగా వివరించారు. అసలు సమస్య అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి మా ఫిలిం వెంకట దగ్గరికి వెళ్దాం, మా ఫిలిం రిపోర్టర్ వెంకట దగ్గరికి వెళ్దాం. వెంకట గారు, అసలు ఈ వివాదానికి కారణం ఏంటి? వివాదం ముగిసే పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ వంశీ గారు, ముఖ్యంగా చూస్తున్నట్టయితే డాన్సర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్లో జరుగుతున్నటువంటి గొడవ ఏదైతే ఉందో అంతర్గతంగా ఉన్నటువంటి గొడవ ఇది బహిర్గతంగా అయ్యి ఒకటి అసోసియేషన్ మధ్యలోనే విభేదాలు రావడము, 2 వర్గాలుగా విడిపోవడం అనేది మొదటగా చూసాము. 2 వర్గాల వాదన అంటూ కూడా
ఇటు బయటంతా ప్రచారం జరిగింది, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి తాజా సమస్యలు ఏమున్నాయంటూ కూడా వెతికితే ఇటు అసోసియేషన్లో ఉన్నటువంటి ఇద్దరిని సస్పెండ్ చేయడము, దాంతోపాటు 10 మంది రాజీనామా చేయడం అనేది ఒక అంశం చూసాం. ఆ తర్వాత ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి జనరల్ బాడీ మీటింగ్ ఏవైతే జరిగినాయో ఆ మీటింగ్లలో ఈ రాజీనామాలను యాక్సెప్ట్ చేయాలా లేదా అనే అంశంపైన చర్చ జరిగింది. ఆ చర్చలకు సంబంధించి తాజాగా మనం అన్నీ వింటూనే ఉన్నాము. అయితే ప్రస్తుత పరిణామాలు ఏ విధంగా మారాయంటే అటు అసోసియేషన్లో జరిగినటువంటి వివాదాలన్నీ కూడా అటు ఫెడరేషన్ చేరుకున్నాయి. ఎందుకంటే ఈ రాజీనామాలన్నీ కూడా వీళ్ళందరూ కలిసి ఫెడరేషన్కి ఇవ్వడము, ఫెడరేషన్ దృష్టికి రావడంతో ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో దాదాపుగా అతి సీనియర్ ఫెడరేషన్గా ఉంది. దీనికి అనుగుణంగా 24 క్రాఫ్ట్లు పనిచేయాలి. ఈ 24 క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి ఏ క్రాఫ్ట్ అయినా కూడా ఆ అసోసియేషన్ సంబంధించి సమస్యలుంటే ఫెడరేషన్ వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కూడా రావడం జరిగింది వాళ్ళ దృష్టికి. అయితే వాళ్ళు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి విధానాలకు వెళ్ళాలంటూ సూచించడమే కాకుండా వాళ్ళు ప్రత్యక్షంగా దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసింది. విడివిడిగా అటు అధ్యక్షురాలు సుమలత కావచ్చు, ఇటు రిజిగ్నేషన్ చేసినటువంటి అంటే రిజైన్ చేసి దీనికి సంబంధించినటువంటి 10 మంది సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ ఫెడరేషన్ సూచనలు కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఏదైతే రాజీనామాలు ఉన్నాయో ఆ వెనక్కి తీసుకోవాలనగానే ఇటు డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఈసీ మెంబర్స్ అందరూ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా సస్పెన్షన్ చేసినటువంటి జనరల్ సెక్రటరీ అదేవిధంగా ట్రెజరీకి సంబంధించినటువంటి అంశం ఏదైతుందో దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, వాటికి సంబంధించి ఒకవేళ వాళ్ళు రాజీనామాను వెనక్కి తీసుకుంటే ఈ కార్యవర్గం అనేది కొనసాగాలి అంటూ కూడా వాళ్ళు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా ఈరోజు అంటే ఆదివారం 19వ తేదీన ఈ సమావేశం నిర్వహిస్తాము. దాంట్లో సభ్యులందరినీ పిలవాలి, అటు కార్యవర్గ సభ్యులను కూడా పిలవాలి అంటూ కూడా ఆమెకు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఫెడరేషన్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సూచనలు కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో నిబంధనలకు సంబంధించి ఏవి కూడా ఫాలో అవ్వలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె వెంటనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ కూడా దాదాపుగా ఈ నెల 26వ తేదీన ఎలక్షన్ నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించి నామినేషన్ రేపు 20వ తారీఖు నుంచే మొదలవుతున్నాయంటూ కూడా ఆమె క్లియర్గా ప్రెస్ రిలీజ్ చేయడం. దీనికి ఫెడరేషన్ కూడా ఒక విధమైనటువంటి షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశం నిర్వహించాలి. అదేవిధంగా జానీ మాస్టర్కి సంబంధించి గతంలో ఏదైతే ఈ వివాదాలు జరుగుతున్న సమయంలో ఆయన ఫెడరేషన్కి సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా జానీ మాస్టర్కి ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా ప్రెసిడెంట్ సుమలతను కూడా ఏవైతే ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు పాటించట్లేదో అవి ఖచ్చితంగా పాటించాలంటూ కూడా ఆమెకు సలహాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా ప్రస్తుతం జరగట్లేదని చెప్పుకోవచ్చు. అంటే ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు జరగట్లేదు. ఈ వివాదం కాస్త ఇటు ఫెడరేషన్ నుంచి ఇప్పుడు ఛాంబర్కి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ తనకు సంబంధించినటువంటి షోకాజ్ నోటీసులు వచ్చిన వెంటనే ఆయన ఇటు ఫెడరేషన్ నుంచి నేరుగా కౌన్సిల్కి వెళ్ళడం జరిగింది. ఇటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు, ముఖ్యమైనటువంటి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయనకు సంబంధించినటువంటి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇటు ఫెడరేషన్ అంతా కూడా ఒత్తిడి తీసుకొస్తుంది. మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆమె ముందుండి పనులు చేస్తుంటే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా అంతర్గత విషయాలు అంటే ఎన్నికలు జరపాలా లేదా, సస్పెన్షన్ వాటికి సంబంధించి యాక్సెప్ట్ చేయాలా లేదా అనే అంశాలపైన కూడా, అంతేకాదు వీళ్ళని వెనక్కి తీసుకొని వాళ్ళని పని చేయించుకోవాలనే సూచనలు ఇవ్వడమే కాకుండా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ కార్యవర్గ సభ్యంలో తీసుకొని కంటిన్యూ చేయాలంటూ కూడా సూచనలు ఇస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారనే అంశాలను ఆయన కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ ఛాంబర్లో ఉన్న ఇష్యూ ఏ విధంగా ముందుకెళ్తుంది, అటు ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు ఫాలో అవ్వకపోవడం అనేది డాన్స్ మాస్టర్ అసోసియేషన్ వాళ్ళకు ఫెడరేషన్ ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది అనేది మరి వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ కనుక ఈరోజు కార్యవర్గం సర్వసభ్య కార్యవర్గం మీటింగ్ కనుక జరిగి ఉంటే ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉండేదనేది మనకు తెలుస్తుండేది. కానీ ఇక్కడ మీటింగ్కి అది జనరల్ మీటింగ్ జరగాల్సింది, జనరల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా రేపు ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు కార్యాలయంలో ఆ పనులు కొనసాగిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ సిచ్యువేషన్లో ప్రజెంట్ ఏ విధంగా వెళ్ళబోతోంది, ఒకవేళ ఇటు ఫెడరేషన్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటుందా లేదా
అటు కౌన్సిల్ ఏదైతే ఉందో అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ పెద్ద దిక్కుగా వచ్చి ఇటు డ్యాన్స్ మాస్టర్లకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా ఫెడరేషన్ ఇచ్చినటువంటి సూచనలు, ఇటు డ్యాన్స్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి ఈ సమస్యలని పరిష్కరిస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది వంశీ గారు. వెంకట్, దీనికి ముగింపు ఏమైనా కనిపిస్తుందా? కనుసూపు మేరలో ఏమైనా అంటే పరిష్కార మార్గాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఇప్పటికీ ఇవి అంతర్గత విషయాలు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా అసోసియేషన్లో ఉండి పరిష్కరించాలనేది ఇటు ఫెడరేషన్ కానీ అటు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఏ బాడీ అయినా కూడా ఆ అసోసియేషన్ నిబంధనల ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కనుక బయటికి వస్తే అటు ఖచ్చితంగా పెద్ద దిక్కుగా అటు ఫెడరేషన్ రావచ్చు, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళిద్దరూ కూడా సానుకూలంగా వచ్చి ఇద్దరు సమస్యలను విని పరిష్కరిస్తారు. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది. ఫెడరేషన్ నుంచి వచ్చేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా ఇటు ఏదైతే ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంబంధించినటువంటి వాళ్ళ పెద్దలు కలగజేసుకొని ఈ ఇష్యూని కనుక త్వరగా ఎలక్షన్స్ లేకుండా అంటే రాజీనామా చేసిన వాళ్ళు ఎట్లాగో వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఈ కార్యవర్గ ఏదైతే ఉందో కార్యవర్గం కొనసాగించే విధంగా కూడా ఒకవేళ సూచనలు ఇస్తే మాత్రం ఈ ఇష్యూను సద్దుమణిగే అవకాశం ఉంది. మరోవైపు సుమలతతో నిన్న మాట్లాడినప్పుడు ప్రెసిడెంట్ సుమలత కూడా ఒక సూచన ఇచ్చింది. ఒకవేళ ఫెడరేషన్ ఏవైతే ఈ డాన్సర్స్కి వచ్చేటువంటి వేతనాలు ఉన్నాయో త్వరితగతంగా ప్రతి శనివారం కనుక ఇవ్వగలిగితే ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళన్నింటికి కూడా వెనక్కి తీసుకుంటాం. అదే కార్యవర్గం మొత్తం కూడా అసోసియేషన్ పూర్తిగా కూడా ఫెడరేషన్తో కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తామని కూడా ఒక మాట చెప్పింది. దీన్ని మాత్రం ఒకవేళ ఈ సూచనలు కరెక్ట్గా వెళ్తే మాత్రం అటు ఈ ఛాంబర్లో ఉన్నటువంటి విషయం, అదేవిధంగా ఫెడరేషన్లో ఉన్నటువంటి సూచనలు ఈ రెండిటి అనుగుణంగా కనుక వెళ్తే మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంది. వంశీ గారు, థ్యాంక్ యూ. వెంకట్ సార్, మీరు చెప్పండి, మీకు ఎలాంటి పరిష్కారం కావాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? పరిష్కారం అంటే అండి, ఇప్పుడు ఆవిడ ఇన్ని రోజుల నుంచి కూడా మాకు అన్ని విధాలుగా పేమెంట్ల పరంగానండి, వేజెస్ పరంగా కావాలండి, ఎక్కడన్నా వేరే యూనియన్లో నాన్ మెంబర్లు పనిచేస్తున్నా కావాలండి, మేము ఏదున్నా కూడా ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు 100కి 1000% వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించి అది ఏదైనా అలాంటివి జరిగితే మళ్ళీ మన ఉన్న వాళ్ళకి వర్క్ వచ్చేటట్టు, యూనియన్ సభ్యులకి వర్క్ వచ్చేటట్టు చేసి ఇలా ఇప్పుడు కాదు, దాదాపు 30-35 సంవత్సరాల నుంచి కూడా మన ఫెడరేషన్తో ఉన్న అనుబంధం అలాంటిది. ఇప్పుడు ఈరోజు ఆ ఫెడరేషన్ కాదని నేను వేరే విధంగా వెళ్తాను, నా రూట్ ఇది, ఇలా అహంకారంగా అలా పోతానంటే కుదరదండి. ఎందుకంటే దీనివల్ల డ్యాన్సర్లు అనేవాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఈ విషయంలో పర్టికులర్గా నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు జానీ మాస్టర్ గారు అనే ఈరోజు ఆయన 32 రోజులు జైల్లో ఉన్నారంటే 100కి 1000% కారణం ఆవిడే. ఎందుకు చెప్తున్నానంటే, ఏ రోజైతే షష్ఠీ వర్మ అనే అమ్మాయికి కార్డు ఇచ్చారో ఆ కార్డు ఇచ్చిన తరువాత రిసిప్ట్ ఇచ్చారు, కానీ ఆమెని అసోసియేషన్ కోరియోగ్రాఫర్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో జాయిన్ చేయాలి. ఆ జాయిన్ చేయకపోవడంతో ఆ అమ్మాయి చాలా రోజుల నుంచి నన్ను ఎందుకు జాయిన్ చేయరు, దాంట్లో ఉన్న కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఎన్బికే బాలకృష్ణ గారిది బర్త్డేకి సంబంధించిన ఒక షో జరిగింది, దానిలో నేను పార్టిసిపేట్ చేయాలి, నన్ను పార్టిసిపేట్ చేయనీయట్లేదు, అలాగే నన్ను పని చేసుకోనివ్వట్లేదు. ఇవన్నీ కారణాలతో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టి అవన్నీ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఏ రోజైతే రిసిప్ట్ రాసి డీడీ కట్టిన తర్వాత రిసిప్ట్ ఇచ్చేసి ఉంటే ఆ రోజే సమస్య కొలిక్కి వచ్చేసేది, ఈరోజు ఆయన జైలుకి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. అలా ఇవ్వకుండా ఆ అమ్మాయిని చాలా కొన్ని రోజులుగా నరకం చూపిస్తూ వర్క్ చేసుకోనీయకుండా పనికి కూడా ఇబ్బంది పెడుతూ అలా ఉండబట్టే ఈరోజు అది కూడా ఈవిడే. ఎందుకంటే మాస్టర్ గారు పాపం ఆయన నేను జాయిన్ చేస్తాను అంటే కూడా లేదు మీరు ఎలా జాయిన్ చేస్తారు, నేను ఒప్పుకున్న దానికి నా ఈగో ఎలా సాటిస్ఫై అవ్వాలి అనే మాట ఆవిడ నా దగ్గరే చెప్పారు. అంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి సంస్థల్లో ఇమ్మలేరండి. ఎందుకంటే సభ్యులు ఇంత 600 మంది సభ్యులు ఉన్న ఒక అసోసియేషన్లో వాళ్ళందరికీ సమన్వయంగా పనిచేయాలంటే మనకి ముందు సహనం ఉండాలి. ఆ సహనం ఉండి బయట ఫెడరేషన్ అవనండి, ఛాంబర్ అవనండి, వేరే ఏ కారణాలైనా అవ్వండి, కానీ మనం ముందు సహనంతో ఎలా ముందుకెళ్ళాలి, సభ్యులకి ఎలా వర్క్ తీసుకురావాలి, వాళ్ళతో ఎలా
మన పేమెంట్లు ఏ విధంగా వాళ్ళతో రప్పించాలి, ఎలా వేజెస్ ఇంక్రిమెంట్ చేయించుకోవాలి, అవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ ఏమీ లేకుండా నేను ఛాంబర్కి మొత్తం ఒక 100 మందిని వేసుకెళ్ళిపోతాను, వేసుకెళ్ళిపోయి వాళ్ళందరి ముందు ధర్నా చేసేస్తే మన పేమెంట్లు పెంచేస్తారు, లేదంటే పేమెంట్లు ఏ రోజుగా రోజు ఇచ్చేస్తారు అంటే అది తప్పండి. మనం సమన్వయం వెళ్ళి సహనంతో వెళ్ళి అడిగితే ఏ పనైనా ఎవరైనా చేస్తారు. నేను మొండిగా నేను యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్తానంటే అది కుదరదండి. ఆవిడ ఈ విషయంలో అహంకారం తగ్గించుకుని కొంచెం అంటే ఇప్పుడు ఆమె గురించి విమర్శలు పక్కన పెడితే అంటే మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే మీరు మళ్ళీ రాజీనామాలు వెనక్కి తీసుకొని కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? మేము రాజీనామాలు ఆల్రెడీ ఆ రోజు పెట్టిన మాట వాస్తవమే. దాని తర్వాత ఫెడరేషన్ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడారు. అయిపోయిన తర్వాత మళ్ళీ మా రాజీనామాలు మేము వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఈరోజు మళ్ళీ లేటెస్ట్గా చిరంజీవి గారు కూడా పిలిచి ఈ విషయం మీద అసోసియేషన్ ఆఫీసులో ఏదో వాళ్ళ జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ విషయంలో ఏదో గొడవ జరుగుతుంది ఏంటి అని పిలిచి మాట్లాడితే, లేదండి ఇది అసోసియేషన్లో ఉన్న సమస్య అని చెప్పి ఆయన దృష్టికి వెళ్తే అది ఏంటి అని ఆయన తెలుసుకుని సరే ఫెడరేషన్ వాళ్ళని పిలిపించి మాట్లాడారు. ఆ ఫెడరేషన్ వాళ్ళు కూడా సమస్యని ఇది సమస్య అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు. ఆ సమస్యను పరిష్కరించుకోమని చెప్పినా కూడా ఆవిడ ససేమిరా వింటలేదు. మొన్న కూడా పెద్ద ఫెడరేషన్లో కూడా ఒక మీటింగ్ జరిగింది, కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ కౌన్సిల్ మీటింగ్లో కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు, మీ సమస్యని ఇప్పటివరకు ఇన్ని రోజులు జరిగింది. కొంతమంది సభ్యులు మాకు ఫెడరేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం వల్లనే మేము కూడా కొన్ని మీటింగ్లు ఒక మీటింగ్ రావడం జరిగింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అదే మీటింగ్లో మీరు రాజీనామా చేశారని కూడా చెప్పారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని 19వ తారీఖు అంటే ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, మా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, అలాగే ఇండస్ట్రీలో ఉన్న పెద్దల సహకారంతో కొంతమంది బజ్జూరు గోపాలకృష్ణ గారు అవనండి, ఆదిత్య గారు అవనండి, ఇలా ఉన్న కౌన్సిల్ మెంబర్స్లు అందరినీ కూడా ఆ మీటింగ్ పిలిచి మన ఉన్న ప్రాబ్లం సభ్యులకు వివరించి ఈ మీటింగ్లో సాల్వ్ చేద్దామని చెప్పారు. అయినా కూడా వినకుండా అక్కడ మీటింగ్ జరిగినంతసేపు సరే ఓకే అని వచ్చి బయటకు వచ్చేసారు. తర్వాత ఇమీడియట్లీ తర్వాత రోజే ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవన్నీ ఇంకా వాళ్ళకు కూడా ఇక మనం ఇంతిదిగా మనం కలిసిమెలిసి పని చేసుకోవాలి, విభేదాలు లేకుండా చూద్దామని చెప్పినా కూడా ఆవిడ ఇనే స్టేజీలో లేరు. దానివల్లే ఇప్పుడు ఈ స్టేజీలో పరిస్థితి ఇలా ఉంది. బట్ ఎలక్షన్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు, రేపు నామినేషన్స్ అంటున్నారు. ఈలోపు ఛాంబరు ఫెడరేషన్ ఉంది, వాళ్ళు ఈ సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు. ఓకే, మంచి నిర్ణయం. మీరేం కోరుకుంటున్నారు? అంటే ఒకవేళ ఎన్నికలు జరిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఫెడరేషన్ ఈ సమస్యని పరిష్కరిస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటి సార్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ సుమలత గారు ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళకు తిరగడానికి లగ్జరీ కార్లు ఉన్నాయి సార్. వాళ్ళకు ఈ రోజున వాళ్ళ వర్క్ ఆగింది కాబట్టి ఛాంబర్ చుట్టూ కానీ ఎట్ ద సేమ్ టైం ఈ ఫెడరేషన్ చుట్టూ కానీ తిరుగుతున్నారు. వాళ్ళ వర్క్ ఆపారని నెపంతోనే ఇదంతా కేవలం మాలాంటి ఆ రోజు పని చేసుకుంటే మీ ఆ రోజు 4 ఏళ్ళు లోపలికి వెళ్తాయి సార్. మా కోసం వాళ్ళు ఏం చేయట్లేదు సార్. సో మాకు క్లియర్ కట్గా మేమేంటంటే సార్ ఫెడరేషన్తోనే మేము వర్క్ చేస్తాం సార్. ఫెడరేషన్ మాకు ఒక తల్లిలాగా. మాకు ఏ సమస్య వచ్చినా మేము ఫెడరేషన్కి వెళ్తామే తప్ప మేము లేబర్ ఆఫీస్కి వెళ్ళాము, ఈవెన్ ఇంకెక్కడికి వెళ్ళాము. ఫెడరేషన్తో ఇప్పటి కాదు సార్, దాదాపు 40 ఏళ్ళ నుంచి ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే మేము ఉన్నాము. ఇక నుంచి కూడా మాకు సంబంధించిన కార్యాచరణ ఏది ఉన్నా సార్ ఫెడరేషన్ త్రూనే వెళ్తాము. అంతేగాని ఇప్పుడు ఒకటి సార్ నేనేమంటానంటే ఆఫీస్ బేరర్గా మేము ఈరోజు ఉంటాం రేపు ఉన్నాం సార్, కానీ సమస్య మాత్రం ఆడనే ఉంటుంది సార్. నేనేమంటున్నానంటే మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ సమస్యను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టద్దు సార్. దయచేసి నేను ఏమంటున్నానంటే సంస్థను ఇప్పుడు కూడా నీరు గార్చే పని చేయదు సార్. మీరు ఏది చేయకపోయినా పర్లేదు సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి సరే, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మేము పని చేసుకుంటే ఈరోజు 4 ఏళ్ళు మా పొట్టలోకి వెళ్తాయి సార్. ఇప్పుడు మాకు అమ్మలాంటి ఫెడరేషన్ తీసి పక్కన పెట్టేస్తాను, నేను దాన్ని పక్కన పెట్టేస్తాను అంటే అవసరం లేదు, మీరే పక్కకి వెళ్ళిపోండి, అవసరం లేదు. ఇప్పుడు ఈవిడ అసలు మాస్టర్, ఇప్పుడు ఈవిడ అసలు ప్రెసిడెంట్ అవ్వడానికి కేవలం ఒకటే కారణం సార్, వాళ్ళ మీద ఉన్న కేసులు ఎత్తేసుకోవడానికే. నేను ఇది ఏదో అంత గుడ్డిగా ఏం చెప్పట్లేదు సార్. నేను వాళ్ళతో దాదాపుగా ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ అయిన తర్వాత నుంచి చాలా క్లోజ్గా వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలిసిపోతాయి కదా సార్. వాళ్ళు మాట్లాడే విధానాలు కానీ వాళ్ళు అసోసియేషన్ మీద వాళ్ళ ఐడియాలజీ రుద్దడం కానీ
ఆ సంస్థ అనేది నీరు గారిపోయి మొత్తం రోడ్డు మీద పడేయాలనే ఆలోచన తప్ప ఇక్కడ ఆవిడ ఈగో కోసం ఎక్కడికైనా వెళ్ళిపోవడం అని ఆలోచిస్తుందే తప్ప కానీ ఈవెన్ ఇప్పుడు 29th రోజు వినండి 29th రోజు ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒక జాయింట్ మీటింగ్ జరిగింది సార్. జాయింట్ మీటింగ్ జరిగితే వాళ్ళు ఒకటే క్లిస్టర్గా ఒకటే మ్యాటర్ చెప్పారు. ఏమన్నారంటే ఇప్పుడు యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా, యాజ్ ఎ ప్రెసిడెంట్గా, యాజ్ ఎ ట్రెజరర్గా మీరు ముగ్గురు కాదు మాకు కావాల్సింది, మీ వెనుక ఉన్న 600 మంది కుటుంబాల గురించి ఆలోచించి చెబుతున్నాము. ఇది వేజెస్ ఇంక్రీజ్ అయ్యే టైము. ఈ సిచ్యువేషన్లో చిన్నగా టామ్ అండ్ జెర్రీగా మీరు ఇట్లా ఇబ్బంది పడి అసోసియేషన్ కింద పడేయద్దు, అది కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే చిన్న విషయాలే సార్, అవి పెద్ద క్రైమ్లు కూడా కాదు సార్, అవి చాలా చిన్న విషయాలు, అవి సాల్వ్ చేసుకుంటే సాల్వ్ అయిపోయేటి. కనీసం ఆవిడికి అడ్జస్ట్ అయ్యే ఆ గుణం లేక ఇక్కడ వరకు వచ్చింది సార్, మా అసోసియేషన్ రోడ్డు మీద పడేంత వరకు వచ్చింది. మేము ఏమంటున్నాం అంటే క్లియర్ కట్గా మేము మా ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే పని చేస్తాము. గత 40 ఏళ్ల నుంచి అదే జరుగుతుంది, ఇక నుంచి కూడా అదే జరుగుతుంది. చాలా క్లారిటీ క్లియర్. ఓకే శృతి గారు, చివరిగా మీరు ఏం చెప్తారు? అంటే ఎలాంటి పరిష్కారం కావాలి? పెద్దలు జోక్యం చేసుకొని, సినీ పెద్దలు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తే తప్ప పరిష్కారం అయ్యే రూట్ కనిపించట్లేదు, మీరేమంటారు? సో డెఫినెట్గా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎందుకంటే మేము క్లియర్ చేసుకున్న పని అయితే ఎప్పుడో మా కమిటీ మీటింగ్లోనే క్లియర్ అయిపోయేది. డెఫినెట్గా ఇది పెద్దలు తీసుకొని దీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చి మా సభ్యులందరికీ న్యాయం చేస్తారు అని పెద్దలందరినీ కోరుకుంటున్నాను సార్. సార్ మీరు శ్రీనివాస్ గారు చెప్పండి. మీరు పెద్దలు, అనుభవజ్ఞులు, ఇలాంటి ఎన్నో చూస్తుంటారు. దీనికి అత్యుత్తమ పరిష్కారం ఏంటి? డాన్సర్లకు న్యాయం జరగాలనేది మీ అల్టిమేట్ కోరిక. 100%. ఎలా జరిగితే బాగుంటుంది? ఎలా జరిగితే ఏంటంటే ఇప్పుడు డాన్సర్లకి పాపం ఏంటంటే వాళ్ళకి ఈరోజు షూటింగ్ వచ్చిందా, వాళ్ళు షూటింగ్ చేసుకుంటారు, షూటింగ్ చేసుకుంటే చాలు అనుకుంటారు. ఇప్పుడు అది శేఖర్ మాస్టరా, లేదంటే జానీ మాస్టరా, భాను మాస్టరా, వేరే మాస్టర్ ఎవరైనా ఏ మాస్టర్ సాంగ్ వచ్చినా పాపం వాళ్ళు ఎవరు సాంగ్ చెప్తే వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇలాంటి విభేదాలు ఇవన్నీ పోస్ట్లో ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏం జరుగుతుంది? మొన్నే లేటెస్ట్గా ఫెడరేషన్ వాళ్ళు మనల్ని నాన్ కోఆపరేషన్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఇంత ఫెడరేషన్ బాయ్కాట్ చేద్దాం, ఫెడరేషన్ డౌన్ అన్న జానీ మాస్టర్ని పక్కన పెట్టారు. అలాగే ప్రెసిడెంట్ గారు ఆవిడ చేస్తున్న ఏకపక్ష ధోరణితో ఉన్నారని చెప్పి ఆవిడను కూడా మీరు వద్దన్నారు. వీటన్నిటికీ మెంబర్స్ అందరూ చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నారండి. అంటే ఇలా నాయకత్వంగా పోస్టులో ఉన్న వాళ్ళకి అవగాహన ఉండి ఎలా సంస్థని ముందుకు నడిపించాలి. చివరిగా చెప్పండి, ఒక మాటలో చెప్పండి, ఏం పరిష్కారం మీరు కోరుకుంటున్నారు? చివరికి పరిష్కారం అనేది యాస్టీజ్గా ఇప్పుడు రాజీనామాలు చేసాం, ఆమోదించేశారు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఫెడరేషన్ వాళ్ళు పిలిచి ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. దాన్ని కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు యాస్టీజ్గా అన్నీ జరుగుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ ఒకటండి, టోటల్గా వెళ్తే బాడీ డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్దాం, లేదా ఇలాగే మేము మొండిపాటుతో మేము ఇలాగే చేసుకుంటూ పోతాం, మీరు ఏమన్నా చేసుకోండి అంటే ఇక డాన్సర్లు అయితే చాలా కష్టాలు పడాల్సి వస్తుందండి. ఇది ఇవాళ చర్చ. టాలీవుడ్లో ఈ డ్యాన్స్ వార్ సంక్షోభంకి మంచి ముగింపే రావాలి, డాన్సర్లకు న్యాయం జరగాలని హెచ్ఎంటీవీ కోరుకుంటుంది. ఆ దిశగా సినీ పెద్దలు జోక్యం చేసుకొని పరిష్కారం జరిపించాలని అంతా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ గారికి, ట్రెజరర్ చిరంజీవి గారికి, శృతి గారికి నమస్కారం. ఇది ఇవాటి ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.